ఇదిగోండి చూసారా రోడ్ ఎలా ఉందో, మొత్తం బౌన్సింగ్ అనమాట. గోదావరి నది పక్క నుండి వెళ్తున్నాం మేమైతే ఇద్దరం. ఆ చివరి చూడండి కొండలు అవంతా కూడా. క్రేజీ అసలు, క్రేజీ, సూపర్ హైలైట్ ఉంది అసలు. ఇంకా వెళ్ళే కొద్దీ చల్లగా అయిపోతుంది. నాకు తెలిసి ఒక 1 అవర్ అలా కూర్చుంటే పక్కా ఏదో వైల్డ్ లైన్ అని కనపడుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఏపీ టూరిజం హరిత బోట్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఆల్రెడీ బుక్ అయితే చేసుకున్నాను అనమాట టికెట్ బోటింగ్ కి. ఒక్కొక్కరికి 975 రూపీస్ అనమాట. మేము ఇప్పుడు ఇక్కడ నుండి పోచారం వరకు మా బైక్స్ మీద వెళ్ళిపోతాము. అక్కడ నుండి మనకి బోట్ ఉంటుంది టు పాపికొండలు అనమాట. మనకి ఆటోలో తీసుకెళ్లాలంటే 1275 రూపీస్. అదే మన ఓన్ బైక్ మీద వెళ్ళిపోతే కనుక 975 రూపీస్. సో ఇంకెక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరెక్ట్గా మేమైతే భద్రాచలం దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ నుండి పోచవరం బోటింగ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. జై శ్రీరామ్. ఇక్కడ నుండి కరెక్ట్గా 73 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 42 మినిట్స్ అయితే చూపిస్తుంది. మేము యాక్చువల్గా 10 o'clock అలా రీచ్ అవ్వాలి. ఎందుకంటే బోట్ కరెక్ట్గా 10 o'clock స్టార్ట్ అవుద్దంట. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 8:30 అయింది. ఇక్కడ నుండి మనకి ఈజీగా టైం చూపించడం మాత్రం 10:10కి రీచింగ్ అని చూపిస్తుంది. చూద్దాం, అసలు దానికన్నా ముందుగానే రీచ్ అవ్వడం ట్రై చేయాలి మేమైతే. ఇక్కడ భద్రాచలం మొత్తం అంతా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఈ ఊరు కూడా పక్కనంతా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు దర్శనం అయితే చాలా బాగుంది. నేను నిన్న నైట్ ఒకసారి దర్శనంకి వెళ్ళాను, మార్నింగ్ ఒకసారి దర్శనంకి వెళ్ళాను. మార్నింగ్ 100 రూపీస్ దర్శనంకి వెళ్ళాను. ఇవాళ సాటర్డే అనమాట, కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అందుకని అలా వెళ్ళాం. ఇదిగోండి ఇంకా జంక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి ఇంకా మనం భద్రాచలం అవుట్స్కట్స్కి వెళ్తాము. అవుట్స్కట్స్ దిగి ఒక చిన్న డైవర్షన్ ఉంటుంది అనమాట, అంతే. ఆ డైవర్షన్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ పోచవరం వెళ్ళిపోతాము. అక్కడ కొద్దిగా రోడ్ అయితే బాగోదనే టాక్ ఉంది. అందుకనే 70 కిలోమీటర్స్ మనకి ఎంత చూపిస్తుంది, 1 అవర్ 26 మినిట్స్ అయితే చూపిస్తుంది. అయితే ఒక 4 లీటర్స్ కొట్టండి, తర్వాత కొట్టించుకోవచ్చులే మారేడుమిల్లి దాటాక. ఫుల్ ట్యాంక్స్ కొట్టించవచ్చు, కానీ ఇక్కడ బంక్స్ అయితే అంత జెన్యూన్గా అనిపించట్లేదు. కొన్ని అంటే ఇవంతా కొద్దిగా లోపల, ఊరు లోపల కదా. హైవే మీద అయితే మనకి మంచి బంక్స్ ఉంటాయి. సో కొద్దిగా ధైర్యంగా కొట్టించవచ్చు. ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మిగతా విషయాలన్నీ చూసుకోవడమే. భద్రాచలం నుండి టువర్డ్స్ చింతూరు అని ఒక ఊరు ఉంటుంది అనమాట. అక్కడ వరకు రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. దాని తర్వాత అస్సలు బాగాలేదు. మారేడుమిల్లి వరకు రోడ్స్ అయితే పొద్దున్నే దర్శనంకి వెళ్ళినప్పుడు ఒక పులిహోర అండ్ ఒక చక్కెర పొంగలి తీసుకుని గట్టిగా వేస్తాము. ప్రెసెంట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆకలి అయితే ఏమి వేయట్లేదు, కానీ అక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. ఒకవేళ ఆ టైంలో ఆకలి వేస్తే తింటాము, లేదంటే ఇంక లైట్. హార్న్ ఎందుకో సరిగ్గా పని చేయట్లా, అంటే అప్పుడప్పుడు డల్ అయిపోతుంది అనమాట. ఒకసారి మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేయించాలి దాని గురించి కూడా. మన ప్లాన్ ఏంటంటే ఇవాళ బోటింగ్ మీద పాపికొండలు వెళ్తాము. పాపికొండలు వెళ్ళి అదంతా చూసుకొని నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ 5 o'clock పోచవరం రీచ్ అయిపోతాము. ఇక్కడ నుండి పోచవరానికి నేను ఈ బ్లాగ్ అయితే చేస్తాను. తర్వాత బోటింగ్ అంతా వేరే బ్లాగ్ అయితే చేస్తాను. మినీ ఆటోస్ అన్నీ కూడా అక్కడికే అనమాట, టాటా ఏస్ అవన్నీ. వీళ్ళందరూ టైఅప్ అయిపోయి ఉంటారు ఏజెన్సీ వాళ్ళతో. సో వాళ్ళు అక్కడ ఆఫీస్ దగ్గర బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ డైవర్షన్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఇంకా హైవే. నిన్న అటుపక్క నుండి వచ్చాం మనం, మారేడుమిల్లి హైవే అనమాట అదంతా.
ఇక్కడ నుండి కరెక్ట్గా డైవర్షన్ తీసుకున్న తర్వాత 58 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ ఇంకా సింగిల్ వే రోడ్డు కూడా అయితే అసలు బాగోదంట ఇక్కడ. ఈ ఆవులు చూడండి. సో మనం ఎంత కంగారులో ఉన్నా ఈ ఆవులు ఇలాంటివన్నీ కూడా తప్పించుకోవాలంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. పల్లెటూరులో తిరుగుతున్నప్పుడు ఇవే మెయిన్ ప్రాబ్లము. మధ్యలోకి సడన్గా వచ్చేస్తాయి అవి. బాబా చూడండి అసలు లొకేషన్ ఎలా ఉందో, క్రేజీ అసలు. ఇదిగోండి చూసారా రోడ్ ఎలా ఉందో, మొత్తం బౌన్సింగ్ అనమాట. పక్కన చూడండి అసలు సూపర్ ఉంది, మామూలుగా లేదు అసలు. అదంతా అసలు క్రేజీ ఉంది చూడడానికి. ఒకసారి మీకు నుంచుని చూపిస్తాను చూడండి. అటు సైడ్ యాక్చువల్గా ఏవో చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి చేపలు పట్టడానికి వచ్చి ఇంకా అక్కడ వాళ్ళు స్టే ఉంటారు అనుకుంటా. చూసారా ఎలా ఉందో మొత్తం సైడ్. ఈ మొత్తం ఇలా గోదావరి నది పక్క నుండి వెళ్తున్నాం మేమైతే ఇద్దరం. ఆ చివరి చూడండి కొండలు అంతా కూడా అలా వెళ్ళి లాస్ట్కి ఫైనల్గా పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ ఏంటంటే శబరి రివర్ అండ్ గోదావరి రివర్ కూడా ఇక్కడ మిక్స్ అవుతుంది అనమాట ఈ ప్లేస్లో. చూడండి ఎలా ఉందో అసలు. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. పోలవరం అంతా స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా కూడా నిండిపోతాయంట వాటర్ అయితే. పోలవరం ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, ఇంకా ఒక 22 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి ఈ ఆటోలు అన్నీ కూడా అక్కడికే వెళ్తున్నాయి. లాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నుండి చూసారా మొత్తం అంతా అడవి, ఏమీ లేదు. యాక్చువల్గా మనం నైట్ వస్తే లైట్స్ కూడా లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. అది పరిస్థితి. అంత లోపల అడవికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. ఇప్పుడు చాలా చిన్న రోడ్డు, ఒకవేళ 2 వెహికల్స్ వచ్చినా ఇబ్బందే ఇక్కడ క్రాస్ చేసుకోవడానికి. అలా ఉంది రోడ్డు అయితే. చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఇక్కడైతే. ఫుల్ కూలింగ్ అనమాట. ఇప్పటి వరకు ఎండ ఉంది కానీ మేము ఇప్పుడు భద్రాచలం నుండి ఇక్కడికి పోచారం వస్తున్నాం కదా. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 10 విలేజెస్ వచ్చాయి లోపలికి. మొత్తం అంతా కూడా ఈ ఎక్కువ ఏజెన్సీ ఏరియా లాగే ఉంది ఇదంతా కూడా. ఇటు సైడ్ అంతా చూసారా ఇదంతా అడివే. అసలు జనాలు ఎలా తిరుగుతున్నారో అర్థం అవట్లేదు. ఈవినింగ్ 6 తర్వాత అయితే ఇక్కడ రావడానికి కూడా భయం వేసేస్తుంది. క్రేజీ అసలు, క్రేజీ, సూపర్ హైలైట్ ఉంది అసలు. ఇంకా వెళ్ళే కొద్దీ చల్లగా అయిపోతుంది. నాకు తెలిసి ఒక 1 అవర్ అలా కూర్చుంటే పక్కా ఏదో వైల్డ్ అయిందని కనపడుతుంది ఇక్కడ. నేను అనుకోవడం పక్కా అది మాత్రం కనీసం ఒక డీరో ఏదైనా కనపడుతుంది ఇక్కడ. ప్లస్ హోర్డింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, నో ప్లాస్టిక్, నో ఆల్కహాల్, పాపికొండ నేషనల్ పార్క్, నో స్విమ్మింగ్. అక్కడ ప్లస్ యానిమల్స్కి ఫుడ్ కూడా వేయకూడదని చెప్పి ఉన్నాయి సైన్ బోర్డ్స్. ఈ మొత్తం ఎప్పుడైతే మనం డైవర్షన్ తీసుకున్నామో అప్పటి నుండి రోడ్స్ అయితే ఒక 10 కిలోమీటర్స్ వరకు బాగాలేదు. మిగతా అంతా చాలా బాగున్నాయి. విలేజెస్ వచ్చినప్పుడు రోడ్స్ అయితే బాగున్నాయి, మిగతా టైంలో అసలు బాగోట్ల. వన్యప్రాణులను రక్షించండి. బాబా అసలు ఎంత చల్లగా ఉందో. పాపికొండ జాతీయ వనము, దారపల్లి చెక్ పోస్ట్ అంట ఇది. ఇదిగోండి ఎంట్రీ ఫీజ్ ఏదో సంథింగ్ ఏదో రాసి ఉంది ఇక్కడ, అది మనకేం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ. వెల్కమ్ టు పోచారం అండ్ వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్.
వా 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 క్రేజీ క్రేజీ అసలు. వంశీ రాలేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి అలా స్ట్రైట్ వెళ్ళిపోయాడు అనుకో తీరిపోద్ది. ఇదిగోండి పాపికొండ దారి ఇక్కడ ఇలా చూపించారు. వా 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 బాబ్బా ఏమన్నా ఉందా. గోదావరి అటుపక్క, మేము ఇలాగా అడ్డు జస్ట్ చిన్న గ్యాప్ అంతే. గోదావరి పక్క నుండే అలాగ వెళ్తున్నాం బండి మీద. సూపర్ అసలు. ఇప్పుడు ఈ కొండ ఉంది కదా, ఈ కొండ దాటి అటు వెళ్తే మనకి బోటింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చే కొద్దిగా రూట్ అయితే బాగాలేదు. ఇదిగోండి మొత్తం గోతులు. సో ఫైనల్లీ పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు పార్కింగ్ చేసుకుని ఇంకెళ్ళి అక్కడ మన బోట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఎక్కిస్తారనమాట. యాక్చువల్గా ఒక చిన్న తప్పు చేసాము. ఏంటంటే క్యాష్ క్యారీ చేయాలి, మేమేం క్యాష్ తేలేదు. ఇక్కడ అంతా కూడా క్యాష్ అనమాట, సిగ్నల్ అస్సలు ఉండదు. అదిగోండి అక్కడ లైన్గా మొత్తం అంతా షాప్స్ ఉన్నాయి. ఇక్కడేమో పార్కింగ్, మా బైక్స్ ఏమో అదిగోండి అక్కడ పార్క్ చేసాము. ఆ ముందు పోచవరం బోటింగ్ పాయింట్ అనమాట కిందంతా. అండ్ ఇక్కడేమో ఐ లవ్ పాపికొండ అని రాసింది, టీటీడీఏ చింటూరు అని కూడా రాసింది. మన ఏపీ హరిత బోట్ అయితే ఇదిగోండి కిందన అనమాట. డబ్బులు సెట్ అవ్వలేదు కానీ మేము ఇప్పుడు ట్రై చేస్తాము. కిందకి వెళ్ళాక మాట్లాడి తర్వాత కడతామని ఏదో చెప్పారనమాట. సో ఏదో చేస్తాము. సో గైస్ ఇంకెక్కడితో అయితే ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా క్రేజీగా ఉండబోతుంది, పాపికొండ ట్రిప్. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్.